ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం పడమర వీధి వాస్తవ్యులు శ్రీమతి ముత్యాల సంతోషం తల్లి గారు. ప్రభు వీరిని వీరి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించున్నట్లు ప్రార్థన చేద్దాం. వీరు ప్రతి మాసము ఒక ఎపిసోడ్ సహకారం పంపిస్తుంటారు. ఇలాంటి కొద్దిమంది నమ్మకమైన వారు నిలుచుట చేత ప్రభువు ఈ పరిచర్యను ఫలింపజేస్తున్నారు. దేవుడు తన కృపనిచ్చి ఈ మాసాంతము వరకు అనుదినము ఎపిసోడ్ సహకారులను అనుగ్రహించినట్లు ప్రార్థించాలని మీకు నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రభు మీకు వందనాలు. మొదటిగా ప్రసారానికి సహకారి అయిన ముత్యాల సంతోషం గారి కొరకు మీకు కృతజ్ఞతలు. వారి కుటుంబాలను దీవించండి. నూతన ఎపిసోడ్ సహకారులను పంపండి. ఈ రాత్రి వాక్యం వింటున్న విశ్వాసులు తమ జీవితాలు పరిశీలించుకునే కృపనివ్వండి. ఇంకా నిన్ను అంగీకరించిన వారు వాక్యం వింటుంటే లోబడుటకు మనసునివ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానం నిమిత్తం యెషయా గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనం నుండి వాక్యాన్ని గమనించాలి. 38వ అధ్యాయంలో హిజ్కియాకు మరణకరమైన రోగము సంభవించినది. దేవుడు హిజ్కియా రాజునకు యెషయా ప్రవక్త ద్వారా సందేశాన్ని పంపారు, నీవు తప్పక మరణమవుతావని. హిజ్కియా యెషయా ప్రవక్త యొక్క ప్రవచన వాక్కు వినగానే అతని స్పందన ఏమిటి? అతడు యెషయాను చంపించచ్చు రాజు గనుక. నేను మరణమవుతాను అని చెబుతావా? నన్ను చనిపోమని నువ్వు కోరుతావా అని అనలేదు. దేవుడు చెప్పాడు, యెషయా చెప్పాడు. ఇది దేవుని మాట, యెషయా మాట కాదు. కాబట్టి నేను దీన్ని అంగీకరించాలి అనే భావనతో అతడు వెంటనే తన ముఖమును గోడవైపు తిప్పి కన్నీరు కారుచటం ప్రారంభించాడు. యెషయా వచ్చిన పని అయిపోయింది, తిరిగి వెళ్ళిపోతున్నాడు యెషయా. రాజగృహమున నడిమిశాల దాటలేదు. ఇంకా రాజగృహ సముదాయములో నడిమిశాల దాటలేదంటే రాజుగారి గృహంలో సగం దూరం బయటకు వచ్చాడు, ఇంకా సగం దూరం రావాలి బయటికి. దేవుడు మరలా యెషయాతో మాట్లాడుతున్నాడు. వెనుకకు తిరిగి వెళ్ళి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాను, నీ కన్నీళ్లు చూశానని చెప్పమన్నాడు. ఇక్కడ కొన్ని పాఠాలు మనం అర్థం చేసుకోవాలి. యెషయా మాటల నీవు మరణమగుదువు అనేటువంటి పదం హిజ్కియా దేవునిదిగా స్వీకరించబట్టే దేవుని సన్నిధికి ప్రార్థించుతున్నాడు. నేను మిమ్మల్ని కోరుతున్నాను ఒక్కటే, ఆదివారం మందిరానికి వెళ్తారు, దైవ సేవకుడు వాక్యం చెబుతూ ఉంటాడు వాక్యపీఠం మీద నుంచి. ఆ వాక్యం వింటున్న వారిలో కొందరు కామెంట్ చేస్తారు, ఏమిటంటే ఇతను ఎప్పుడు నా గురించే మాట్లాడుతున్నాడు, ఇతడు ఎప్పుడు నా గురించే ప్రసంగం చేస్తున్నాడు ఏమిటి? ఇలాంటి వ్యాఖ్యలు అంటున్న వారికి నేను మనవి చేస్తున్నాను. ప్రసంగిస్తున్న ప్రసంగికుడు దేవుని బోర మాత్రమే, వాక్యము దేవునిది. 3000 సంవత్సరాల క్రితమే భక్తులు దేవుని మాటగా తీసుకున్నారు ప్రవక్తలు మాట్లాడినవి. కనుక వాక్యము దేవునిది. బోధిస్తున్న సేవకుడు నీ కొరకు బోధిస్తున్నాడని అనుకోవద్దు, దేవుడు నీ కొరకు మాట్లాడుతున్నాడు అనుకో. మారు మనసు పొందు. సేవకుని తిట్టడం కాదు, సేవకుని దూషించటం కాదు,
దేవుని మాటకు లోబడటం ముఖ్యం. ఇది మనం నేర్చుకోవాలి. యెషయా మాట కాదది, దేవుని మాట అని తెలుసుకున్నాడు హిజ్కియా. ఇట్ ఈస్ ద మెచ్యూరిటీ ఇన్ స్పిరిచువాలిటీ. ఆత్మ సంబంధమైన పరిపక్వత కలిగిన హిజ్కియా ఎంత సమయం తీసుకున్నాడు పశ్చాత్తాపడటానికి? చెప్పిన వెంటనే, దేవుడు సందేశం చెప్పిన వెంటనే, రైట్ ఇమ్మీడియట్, వెంటనే, వెంటనే, ఇందులో ఆలస్యం లేదు. కొంతమంది పశ్చాత్తాపడటానికి మళ్ళా జనవరి 1 రావాలంటారు, లేకపోతే నా బర్త్డే రావాలంటాడు, లేకపోతే మా కోటాలు రావాలండి అప్పుడు మేము పశ్చాత్తాపడతామంటారు. అది సరైనది కాదు. దైవ సందేశం ఎప్పుడైతే నీకు ప్రత్యక్షత ఇచ్చారో వెంటనే నీవు నీ లోపాన్ని దేవుని ఎదుట నీవు ఒప్పుకోవటం నేర్చుకోవాలి. ఆలస్యం చేయక ప్రార్థించిన హిజ్కియా మనకు మాదిరి. ఒక సమస్య వచ్చింది, ఏం చేయాలి? వెంటనే మోకాళ్ళు ఉండటం నేర్చుకుందాం. ఒక సమస్య వచ్చింది, దానియేలు ఏం చేశాడు? ఇట్టి శాసనం సంతకం చేయబడింది అని విన్నప్పుడు, ఏమిటా శాసనం? దేవుని పేరిట ప్రార్థన చేయకూడదు 1 నెల దినాలు. అది శాసనం. దైవ వ్యతిరేక శాసనం వచ్చింది, రాజు చేశాడు ఈ శాసనం. అయినప్పటికీ కూడా దానియేలు యెరూషలేము వైపు తన గది కిటికీలు తెరిచి గట్టిగా ప్రార్థన చేశాడు 3 సార్లు. వెంటనే ప్రార్థించాడు, ఏమాత్రం ఆలస్యం చేయలేదు. కనుక మనం ఏ సమస్య వచ్చినా పశ్చాత్తాపంతో పాపమును ఒప్పుకొని జీవితాన్ని దేవుని ఎదుట కనికరించమని ప్రార్థించడం నేర్చుకుంటే కీడులు తొలగిపోతాయి. ప్రభువు కీడు తప్పించువాడు. మమ్ములను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము అని ప్రార్థన నేర్పించారు యేసు ప్రభు శిష్యులకి. శోధకుడు వెనువంటే ఉంటాడు. కాబట్టి మీ జీవితంలో మీకు సంభవించుచున్న పరిస్థితుల్లో దేవుని ఆశ్రయించాలనే పాఠం ఇక్కడ నేర్చుకోవాలి. యెషయా నడిమిషాల దాటక మునిపే దేవుని వాక్కు మరలా వచ్చింది, నువ్వు వెనక్కిళ్ళు అన్నాడు. చూడండి, ఏ సేవకుడికైనా సరే ఒకటి చెప్పాడు, నువ్వు మరణమవుతావు అని చెప్పాడు, మళ్ళా వెనక్కి వెళ్ళి 15 ఏళ్ళు బతుకుతావు అని చెప్పమంటే ఎట్లుంటుంది? అయ్యా ఇప్పుడే కదా నన్ను పంపావు, మళ్ళీ వెనక్కి ఆయన దగ్గరికి వెళ్ళమంటావు ఏమిటి? అలా సనుక్కోలేదు. నేనున్నానయ్యా నన్ను పంపు అన్నటువంటి యెషయా దేవుడు ఏది చెబితే దానిని నిర్మోహమాటంగా వెనక్కి వెళ్ళి చెప్పాడు. ఐఎమ్ నాట్ ఇంపార్టెంట్, గాడ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ హిస్ చిల్డ్రన్ ఆర్ ఇంపార్టెంట్. దేవుడు ముఖ్యం, దేవుని పిల్లలు ముఖ్యం, నేను సేవకుడిని మాత్రమే, నేను పరిచారకుడిని మాత్రమే అనే భావన యెషయా కలిగి ఉన్నాడు. వెనుకకు తిరిగి వెంటనే వెళ్తున్నాడు. హిజ్కియా చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. హిజ్కియా దేవుని సన్నిధిలో మరల ప్రార్థించాడు. ఎప్పుడైతే 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నాను అని చెప్పాడు, మరలా ప్రార్థించాడు, ప్రభువా నాకు సహాయం చేయమని. యెహోవా తన మాట నెరవేర్చు వరకు ఇది యెహోవా వలన కలిగిన సూచన. యెహోవా వలన కలిగిన సూచన. దేవుడు నిన్ను విడిపిస్తాడు, నీ రోగాన్ని తీసేస్తాడు. నీ రోగాన్ని తీసేయటమే కాదు, నీ దేశాన్ని విడిపిస్తాడు, నీ దేశాన్ని విడిపిస్తాడు. ఇది యెషయా ద్వారా దేవుడు హిజ్కియాకు చెప్పితే, అయ్యా ఇది జరుగుతుందంటానికి నాకు సూచన ఏమిటి? ఆ మాటకు దేవుడిచ్చిన జవాబు ఏమిటంటే, ఆహాజు ఎండ గడియారము మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్కజేసేదను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరల ఎక్కెను.
చూడండి, మనం ఇప్పుడు చేతికి గడియారాలు వచ్చేసాయి. ఈ ఒక విధంగా విప్లవమే. సెల్ ఫోన్స్లో టైం చూసుకోవడానికి వాచెస్ వచ్చేసాయి. ఎక్కడికక్కడ వాల్ క్లాక్స్ అవైలబిలిటీ వచ్చేసింది. టైం ఎంత అనగానే మనం ఇదివరకు చేతి గడియారం ఉండేది. ఇప్పుడు ఎవరు గడియారం ఈ యూత్ ఇష్టపడటం లేదు, ఓల్డ్ ఫ్యాషన్గా తలుస్తున్నారు. ఎందుకంటే సెల్ ఫోన్లో మనకు పవర్ టైం ఎంతో తెలిసిపోతుంది. అలాగే కంప్యూటర్లో టైం ఎంత వచ్చేస్తుంది, టీవీల్లో టైం ఎంత వచ్చేస్తుంది. మన అనుదిన జీవితంలో సమయం ఎంత అనేది సులువుగా తెలుసుకునే అవకాశాలు వచ్చినాయి. ఆ రోజులు అలా కాదు కదా. మా చిన్నతనంలో మాకు ఎండ మధ్యాహ్నం ఎక్కడికి వస్తుంది, 4 గంటలకు ఎక్కడ ఉంటుంది, 6 గంటలకు ఎక్కడ వరకు వెడుతుంది అనేది మేము స్థలాలను బట్టి చూస్తుండేవాళ్ళం. నాకు ఆ ఐడియా ఉంది. ఒక ఇంటి మీద మా పక్కన ఒక పూరి గుడిసి ఉండేది. ఆ ఇంటికి ఇన్ని గంటలు, 11 గంటలకు పలానా స్పాట్ వరకు వచ్చేది ఎండ లెక్కెట్టేవాడిని. అలాగున ఆహాజు ఎండ గడియారం చూడండి, ఎండ గడియారం, దీని పేరే ఎండ గడియారం. అంటే మెట్లు కట్టారు, ఏ టైంకి ఎంత దూరం ఆ నీడ పాస్ ఆన్ అవుతుందో దాన్ని బట్టి టైం లెక్కెట్టేవాడు. ఇంకా ఎన్ని మెట్లు దిగితే సూర్యుడు దిగిపోతాడు అనేది లెక్కించేవాడు. అక్కడ దేవుడు ఏం చేశాడంటే టైం వెనక్కి జరిపాడు. 10 మెట్లు వెనక్కి వెళ్ళింది. ఉదాహరణకు ఒక్కొక్క మెట్టు ఒక 10 మినిట్స్ అనుకుందాం. ఉదాహరణ చెబుతున్నా, బైబిల్లో చెప్పలేదు, నేను ఉదాహరణ చెబుతున్నా. 10 times 100 minutes అంటే 1 hour 40 minutes టైం వెనక్కి వెళ్ళింది అనమాట. వాళ్ళు చూస్తుండగా జరిగిన సమయం ఉదాహరణకి 3 గంటలకు 10 మెట్లు దిగి ఉందనుకుందాం. 1:40 నిమిషాలకు మరలా టైం వెనక్కి వెళ్ళినట్టు. అలాగే అయ్యాలోను లోయలో చంద్రుడా నిలువుము, గిబియోనులో సూర్యుడా నిలువుము అని యెహోషువ ప్రార్థనప్పుడు 1 full day ఒక 24 గంటలు సూర్యుడు అలాగే ప్రకాశించేటట్లుగా ఉన్నాడు. మరి భూమిని, దాని యొక్క కంట్రోల్ను దేవుడు ఎట్లా మేనేజ్ చేశాడు అది ఆయనకే తెలుసు. సెకనులో 1,000,000 వంతు తేడా వచ్చినా యూనివర్స్ స్మాష్ అయిపోతుంది. అట్లాంటిది 24 గంటలు యూనివర్స్గానే పనిచేసింది. ఎట్లా అంటే ఒక నరుని మనవి వినిన దినము వంటి దినము హిస్టరీ ఆఫ్ ద యూనివర్స్లో ఎక్కడ సంభవించలేదని రాసింది. కనుక సమయాన్ని వెనక్కి తీసుకెళ్ళగలిగేటువంటి శక్తి ఎవరికి ఉంటుంది? ఒక్క దేవునికే ఉంది. భూ భ్రమణాన్ని వెనక్కి త్రిప్పగలిగి, అంటే సమయం టైం వెనక్కి తిరిగింది. ఇంతకంటే గొప్ప సూచన ఎవరు చేయగలుగుతారు? ఎవరు చేస్తారండి? ఇంత గొప్ప కార్యాన్ని ఎవరు చేయగలుగుతారు? ఇదేదో కథగా రాసేసుకున్నారు అనుకుంటున్నారు. ఇట్ ఇస్ ద హిస్టరీ, సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయినటువంటిది. కనుక ఈ సూచన కలుగుతుంది అన్నప్పుడు కలిగింది. అతడు బాగుపడిపోయాడు, ఆరోగ్యం వచ్చింది. ఆ తర్వాత రాసిన మాటలు 9వ వచనం నుంచి రాస్తున్నాడు. ఇందులో చాలా సందేశాలు ఉన్నాయి, మనం చూద్దాం. యూదారాజు అయిన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచించాడు. రోగి అయ్యాడు, ఆరోగ్యం పొందాడు, ప్రజాప్రతినిధి. దేవుని చేత యూదా జనాంగం కొరకు రాజుగా అభిషేకించబడిన హిజ్కియా రోగి అయ్యాడు, ఆరోగ్యం పొందాడు. క్రైస్తవులు అనారోగ్యం రావటం జరగదని అనుకోవద్దు. దేవుడు రక్షించిన మనకు అనారోగ్యం వస్తుంది, దేవుని సేవకులకు అనారోగ్యం వస్తుంది. కొందరు బోధిస్తున్నారు అనారోగ్యం రావటం దేవుని చిత్తం కాదని బోధిస్తున్నారు. తప్పది. ఆరోగ్యవంతుడిగా ఉండాలనేది దేవుని ప్రణాళిక. మానవుడు పాపం చేసిన కారణంగా శరీరం వివిధ విషయాల్లో గురవుతూ వచ్చింది. అనారోగ్యం అందులో ఒక భాగం. కనుక అనారోగ్యం గురించి అభ్యంతర పడకండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి.
అనారోగ్యం ఏం చేస్తుంది? మానవ దేహాన్ని చంపుతుంది. అది కూడా దేవుని పర్మిషన్ ఉంటేనే ప్రాణం పోతుంది ఎవరిదైనా. కనుక అనారోగ్యాన్ని దేవుడు తన కృపచేత ప్రొటెక్ట్ చేయగలుగుతాడు. ఇది మనం నమ్మాలి. నీకున్న అనారోగ్యాన్ని అలానే ఉంచి దీర్ఘాయుష్ ఇవ్వగలిగిన శక్తి దేవునికి ఉంది. దేవునికి లేదని అనుకోవద్దు. నిన్ను భూమి మీద ఎంతకాలం జీవింప చేయాలనేది ఆయన చేతుల్లో ఉంది. నీ చేతుల్లో లేదు, నీ వైద్యుల చేతుల్లో లేదు. నిన్ను కాపాడాలని ప్రయత్నం చేసేటువంటి ఏ మానవుని చేతిలో నీ ఆయుష్ లేదు, దేవుని చేతిలో ఉంది. దేవుడు ఆయుష్ ఇవ్వాలంటే ఇవ్వగలడు, తొలగించాలంటే తొలగించగలడు. అది ఆయన సార్వభౌమిక అధికారంపై ఆధారపడిన సత్యం. దీన్ని మనం గ్రహించాలి. నేను రోగినై ఉండుట ఆయనకు తెలుసు, ఆరోగ్యంగా ఉండుట ఆయనకు తెలుసు. రోగిగా ఉన్నా ఆరోగ్యంతో ఉన్నా ఆయన మనతోనే ఉన్నారు. ఇది మనం గుర్తెరగాలి. మరణకరమైన రోగం హిజ్కియాకు సంభవించినప్పుడు దేవుడు అతనితో కూడా లేడా? ఉన్నాడు. అతని ప్రార్థన ఆలకించాడు. అతనికి వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చాడు. అతనికి ఆరోగ్య రహస్యం కూడా చెప్పాడు. అంజూరపు ముద్ద పండు ఆ పుండు మీద వేయమన్నాడు. 3వ దినాన అది పగిలిపోతుంది అన్నాడు. మరణాన్ని జయించినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ పుండు మరణమును సూచిస్తున్న పుండు. అంజూరపు ముద్ద శిలువపై ముద్దగా మారిన క్రీస్తు శరీర సాదృశ్యం. యేసుక్రీస్తు శారీరకంగా మరణం పొందకపోతే ఎంతటి పాత నిబంధన భక్తుడైనా మరణము నుండి వెలుపటికి రాలేడు. ఆధ్యాత్మిక మరణము నుండి మానవుడు తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు యొక్క శారీరక మరణం ఆవశ్యకం. 3వ దినాన అది పగిలిపోతుంది అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధారణే 3వ దినాన లేచాడు. తర్వాత నువ్వు మందిరానికి వస్తావు అన్నాడు. యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ విల్ బి రెస్టోర్డ్ బై ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ద్వారా నీవు దేవునితో తిరిగి సమాధానపరచబడ్డావు. ఆయన మరణ పునరుద్ధానాలు మనలను దేవునితో సమాధానపరిచాయి అనే సందేశం హిజ్కియా జీవితం ద్వారా ఆనాటి ప్రజలకు అందించటానికి దేవుడు అతనికి మరణకరమైన రోగం ఇచ్చాడు. ఆ మరణము తప్పించుకొనుటకు దేవుని ఆశ్రయించాలనేటువంటి హిజ్కియా యొక్క ప్రార్థనా అనుభవం మనకు కూడా రావాలి. ప్రతి మానవుడు తన పాపమును గూర్చి పశ్చాత్తాపపడి దేవుని ఎదుట తన జీవితాన్ని లెక్క చెప్పాలి. ఒక విశ్వాసి సైతము దేవుని ఎదుట తన జీవితాన్ని గురించి లెక్క చెప్పాలి. ఆదికాండం 1వ అధ్యాయం 6 దినాలు దేవుడు సృష్టి చేసినప్పుడు మొదటి దినము ఆయన ఆజ్ఞ ఇవ్వగా, when his word exposed and announced, it was happened. ఆయన వాక్యము వచ్చినప్పుడు శూన్యముగా ఉన్నటువంటి భూమి, నిరవధికంగా చీకటితో ఉన్నటువంటి భూమి వెలుగుతో నిండింది. ఒక్క రోజులో అన్ని రాలేదే. ఒక్కొక్క రోజు దేవుడు వాక్యాన్ని ఇస్తుండగా మార్పులు వచ్చాయి. 6 దినాలప్పుడు దేవుడు చూచాడు. మొదటి దినం చూచాడు, వెలుగు కలిగినది, ఇది మంచిదన్నాడు దేవుడు. వాక్యము మార్పు తెచ్చింది. సాతాను యొక్క అపవాది యొక్క పాపము చేత శూన్యముగా నిరాకారంగా మారిపోయినటువంటి ఈ భూమి మరలా తిరిగి క్రమక్రమంగా ఒక దినము వాక్యము చేత వెలుగు చేత, మరొక దినము వాక్యము చేత వృక్షాలు, మరొక దినము వాక్యము చేత ఆకాశము, సముద్రము, ఈ విధంగా ఒక రూపానికి వచ్చాయి 6 రోజుల్లో. ఒక్క రోజులో రాలా. అలాగే మానవుని జీవితంలో దేవుని వాక్యము దినదినము క్రీస్తు సారూప్యాన్ని తీసుకొస్తుంది. మొట్టమొదటి దినం వెలుగు వచ్చింది, అది దేవుడు మంచిదన్నాడు. 2వ దినం, 3వ దినం, ప్రతిరోజు దేవుడి వాక్యము ఏం చేసిందో సృష్టిలో
దేవుడు గమనిస్తూ ఇది మంచిదని చెబుతూ వచ్చాడు. చివరిగా అంతా సృజించిన తర్వాత చూచి ఇదంతయు మంచిగా ఉందన్నాడు. అలాగనే దేవుడు నీ జీవితంలో కూడా దేవుని వాక్యం చేత నిన్ను ఆయన సారూప్యానికి అనుదినం మారుస్తూ ఉంటాడు. కనుక మొట్టమొదట నీవు నేర్చుకోవాల్సింది ఏమిటంటే దేవుని వాక్యము అనుదినము నీ జీవితంలోనికి రావాలి. దాన్ని నువ్వు అనుమతించాలి. మరణమగుదువు, దేవుని వాక్యం వచ్చింది, వెంటనే పశ్చాత్తాపడ్డాడు, మార్పు వచ్చింది. మరలా వాక్కు వచ్చింది, 15 ఏళ్ళు బతుకుతా ఉన్నాడు, వెంటనే స్తుతించాడు. ప్రార్థించే అనుభవాల నుండి స్తుతించే అనుభవాలకు నడిపించబడటమే మానవుని యొక్క జీవితంలో ఉన్న గొప్ప రహస్యం. ప్రార్థించే అనుభవం అవసరాలున్నాయని, స్తుతించే అనుభవం ప్రతి అవసరం తీర్చబడిందని. కనుక పరిపూర్ణత స్తుతి యందు మానవుడు చూడగలుగుతాడు. పరిపూర్ణత ఆరాధన యందే మనం దేవుని ఎదుట సమర్పించగలుగుతాం. కనుక గుర్తుపెట్టుకోండి, దేవుని ఎదుకు రావాలి. దేవుడు అద్భుతాన్ని చేశాడు. ఏమిటంటే సమయాన్ని వెనక్కి తిప్పాడు. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనాన్ని ఉంచుకున్నాడు. అతనికి ఆయుష్ ఇచ్చాడు అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఆయుష్ ఎవరి చేతిలో ఉంది, సమయం ఎవరి చేతిలో ఉంది? అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమవుతూ శిష్యులకు చెప్పిన మాట, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమున ఉంచుకొని ఉన్నాడు, అవి తెలుసుకొనుట మీ పని కాదు. చాలామంది కాలాలు సమయాలు తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ వచనం చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం కాలములు సమయములు 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నట మీ పని కాదు. జ్యోతిష్కులను ఆశ్రయించకండి. ఒక జ్యోతిష్కుడు చెబుతాడు, నీకు ఇట్లా ఇన్ని గ్రహాలు ఉన్నాయి, అట్లా ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి, ఈ స్థితిలో ఆ స్థితిలో ఉన్నారు, కనుక నీకు ఇది జరుగుతుంది, అది జరుగుతుందని. అదంతా అబద్ధం. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనాన్ని ఉంచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ మర్మం చెబుతూ అన్నారు, ఇది తెలుసుకున్నట్టు మీ పని కాదు. చాలామంది 2015 పరిచర్య ఎలా ఉండబోతుందో తెలుసుకుందామని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. దేవుడిని మాంత్రికుడిగా భావిస్తున్నారా, జ్యోతిష్కుడిగా భావిస్తున్నారా? ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన చేతిలో ఉన్నాం, ఏమవుతుంది? ఆయన చేతిలో చెక్కుకున్నాడు మనల్ని. ఎప్పుడు వాడుకుంటే అప్పుడు వాడుకుంటాడు, ఎప్పుడు తీసుకుంటే అప్పుడు తీసుకుంటాడు. మనకు అభ్యంతరం ఏంటి? మనం కుండ వంటి వాళ్ళం. మనం మంటే కదా, మన్ను నుంచి తీయబడ్డాం, మన్నైపోతాం కదా. ఆయన చేతుల్లో వాడుకుంటున్నాడు, అది ధన్యత కదూ. కనుక హిజ్కియా ఎట్లా 15 సంవత్సరాలు ఎట్లా పొడిగిస్తాడు? ఈ వ్యాధిగా వ్యాధిగానే ఉంది. అప్పుడు దేవుడు చెప్పాడు, గోడ గడియారం వెనక్కి తీసుకెళ్తున్నాడు. అది పాత నిబంధన కాలము, సూచనల చేత వారి విశ్వాసాన్ని బలపరిచాడు. ఇది క్రొత్త నిబంధన కాలం, దీనిలో సూచనలు అవసరం లేదు, దీనిలో అద్భుతాలు అవసరం లేదు. ఈ అద్భుతం చేస్తే దేవా నేను నిన్ను నమ్ముతానంటే దేవుడు అసలు చేయడట్టండి. అంటే నిన్ను నమ్మించడానికి దేవుడు అద్భుతాలు చేయాలా? నమ్మితే అద్భుతాలు చూస్తాం. అద్భుతాలు నమ్మకం కలగటానికి కాదు, నమ్మినందున కలిగేవి అద్భుతాలు. చాలామంది ఇది అర్థం కాక, మాకు ఏదైనా సూచన దొరికితే బాగుండండి, ఏమంటే నేను కోర్టులో గెలిస్తే ఇంత చందా ఇస్తానంటాడు ఒక ఆయన వచ్చి. ఏమంటే మా అమ్మాయికి మంచి అధికారి సంబంధం దొరికితే నేను చందా ఇస్తానంటాడు. అంటే ఏమిటి, దేవుడు ఆపదల మొక్కువాడా మీకు? కాదు. సోదరుడా సోదరి, దేవుడిని అర్థం చేసుకోండి. దేవుడు ఏం కోరుతున్నాడు మన యందు? పశ్చాత్తాపం కోరుతున్నాడు. ఆయన తన స్వరూప్యానికి మనం రావాలని కోరుతున్నాడు. ఏదైనా మనలో దేన్నైతే పోగొట్టుకున్నామో దానికంటే అత్యధికమైన దానిని యేసుక్రీస్తు ద్వారా మనకు ఉచితంగా ఇచ్చి దానిని పొందమని చెప్పి మనకు సువార్త ప్రకటన ద్వారా అవకాశాన్ని ఇస్తున్నాడు. దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. హిజ్కియాకు ఆ 10 మెట్లు ఎండ
వెనక్కి వెళ్ళేటట్టుగా చేసి, సమయము మీద అధికారిని నేను, కాలము నా చేతుల్లో ఉన్నది, కాలము నా చేతుల్లో ఉన్నది, కనుక దీన్ని నువ్వు నమ్మటానికి ఇది చూపిస్తున్నాను అన్నాడు. హిజ్కియా నమ్మాడు. హిజ్కియాకు సూచన వస్తే నమ్మాడు. నువ్వు సూచన లేకుండా నమ్మాలి. థామస్, యేసు ప్రభు యొక్క శిష్యుడు తోమా గారు ప్రభు పునరుద్ధారుడైన తరువాత ఆయన శిష్యులతో లేని సమయంలో ప్రభు శిష్యులకు ప్రత్యక్షమయ్యారు. తోమా తిరిగి వచ్చాడు. శిష్యులు చెప్పారు, ప్రభు లేచాడు, మా దగ్గరికి వచ్చాడు, మేము చూసాం. తోమా ఏమన్నారు తెలుసా? మీరు చూశారా? నేనైతే ఎప్పుడు నమ్ముతాను తెలుసా? ఆయన గాయాలలో, చేతి గాయములో వేలు పెట్టి, ఆయన డొక్కలో పొడిచిన బల్లెపు పోటుతో ఏర్పడిన గాయములో చేతి నుంచి చూస్తేనే కానీ నేను నమ్మనన్నాడు. చాలామంది క్రైస్తవులు థామస్ గారిలాగా, తోమా గారి వలె మేము ఇది చూస్తే నమ్ముతామని అంటున్నారు. ప్రభు అతనికి ప్రత్యక్షమయ్యాడు. తోమా, నీవు రా, నా గాయాలు చూడు, నా చేతి గుర్తు చూడు, నీ వ్రేలు పెట్టు, నా ప్రక్కలో బల్లెముతో పొడిచిన చోట నీ చేయి పెట్టి చూడు. ప్రభు అన్నవాడు, నువ్వు చూచి నమ్మితివి, నువ్వు చూచి నమ్మితివి. చూశాడు. ప్రభు చెప్పారు కదా, చూచి అంటే నాట్ బై విజన్, బై ఎక్స్పీరియన్స్. చూచి తిప్పి చూశాడు. నా ప్రభువా, నా దేవా అన్నాడు. మరణాన్ని జయించిన వాడెవరు? దేవుడు ఒక్కడే. మరణము నుండి తిరిగి లేచిన వాడెవరు? ఒక్క దేవుడే. సమయాన్ని వెనక్కి త్రిప్పగలిగిన వాడెవరు? ఒక్క దేవుడే. మరణాన్ని తీసేయగలిగిన వాడెవరు? ఒక్క దేవుడే. కనుక చూచి నమ్మటం కాదు, చూడక నమ్మాలి. ప్రభు అయిన యేసుక్రీస్తును మించిన సూచక క్రియ ఏముంది ఈ లోకంలో? దేవుడు నరావతారే దిగి వచ్చాడు. ఆయన అర్థం చేసుకుంటే ఏ సూచక్రియ అక్కర్లేదు. వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ఆరోగ్యం పొందిన తర్వాత ఏమి రచించాడో రేపటి దినం చూద్దాం. వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన తల్లిగారు, ఏలూరు పడమర వీధి వాస్తవ్యురాలు ముత్యాల సంతోషం గారు సహకారాన్ని ఇచ్చారు. ప్రభు వీరిని, వీరి కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థిద్దాం. ప్రతి మాసం ఈ వృద్ధురాలు తన కష్టార్జితంలో నుండి సహాయం చేస్తున్నారు. కొందరు ఇలానే త్యాగపూరితంగా చేయటం వల్ల ఈ ప్రోగ్రాము కంటిన్యూ అవుతుంది. ప్రభు అలా మార్గం తెరిచారు. కనుక మీరు కూడా ఇందులో భాగస్థులు అవటానికి ముందుకు రమ్మని ప్రేమతో పిలుపునిస్తున్నా. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. హిజ్కియా వలె మరణకరమైన వ్యాధి చేత ఈ రాత్రి ఎవరైనా బాధపడుతుంటే తమ ఇల్లు చక్కబెట్టుకోవటానికి, తమ జీవితం చక్కబెట్టుకోవటానికి, తమ ఆత్మీయ స్థితిని చక్కదిద్దుకోవటానికి వెంటనే మేల్కొల్పు దయచేయండి. ప్రభు మీ చిత్తమైతే వారికి ఆయుష్ను పొడిగించండి. అది వారు గ్రహించినట్లుగా కృప చూపించండి. దానికి ఏ సూచన అక్కర్లేదు, విశ్వసించుటకు కృప చూపండి. ఈ రాత్రి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన తల్లి గారిని మీరు దీవించండి. రేపటి నుండి మా శాంతం వరకు సహకారులు కావాలి, నడిపించండి. మా ప్రేక్షకులను దీవించండి. యేసు ప్రభువు ద్వారా అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.